ఇది ప్రజా వేదిక. మీ ఛానల్లో అసలు మీ ఛానల్ నేమ్ ఏంటో ఒకసారి చెప్తారా కొంచెం? ఆయన కంప్లైంట్ చేసినప్పుడు రాయలేదా మేడం? రాసిరు, మీరు మరి రాసిన తర్వాత మీరు చెప్పండి, అది అవునా కాదా నేను చెప్తా మేడం. జీ న్యూస్. మరి ఇంకేంటి? ఇంకేంటండి, అది మీదేనా? నాదే మేడం. మరి అందులో తన ఫొటోస్ పెట్టి తేడాగా మాట్లాడితే ఉన్న చోటుకొచ్చి బొక్కలు ఇరగొడతా అని అట్లా హెడ్లైన్స్ ఇచ్చి తన ఫొటోస్ ట్యాగ్ చేస్తారు కదా. డెఫినెట్లీ చేస్తా కదా మేడం. ఇప్పుడు అసలు ఏం జరిగిందనే స్టోరీ మొత్తం తను మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు రాయలేదా మేడం? తను రాసిరు. ఏం రాసిండు? ఎందుకు నేను వీడియోస్ చేయాల్సి వచ్చిందో చెప్పలేదా మేడం? వీడియోస్ మీరేనా చేసేది? వీడియోస్ నేనే సీఈఓని. అవునా? ఎందుకు, ఏం చేసిండండి మరి? నాగేందర్ 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్ అనే అతను న్యూడ్ వీడియో ఏది డిపార్ట్మెంట్ మీద సక్కు రూపవత్ అనే అమ్మాయికి నాకు కోరిక తీర్చు అని చెప్పేసి అని పంపించిండు. నాకు కూడా ఫొటోస్ పంపించిండు. ఎంక్వైరీ చేస్తే మరి అదేం తెలియలేదు కదండి. ఎంక్వైరీ వాళ్ళ మీద కేసు అయింది, అది తెలియలేదా మేడం మీకు? సైదా బానోత్ మీద నాగేందర్ మీద కేసు అయిందని తెలీదా మీకు? 2 FIRs అయినాయి, తెలీదా మేడం? చెప్పండి. వాళ్ళ మీద 2 FIRs అయినాయి, తెలీదా మీకు? ఒక్క నిమిషం. APS సుబేదారి, హనంకుండ సుబేదారిలో వాళ్ళిద్దరి మీద కేసులు అయినాయి మేడం. ఇప్పుడు అవన్నీ కేసు అయితే వాళ్ళు లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు కదండి. లీగల్ గా ఏందనేది పోలీస్ వాళ్ళు ప్రూవ్ చేస్తారు. వాళ్ళు కోర్టుకు వెళ్తారు, లీగల్ గా వెళ్తారు. ఇప్పుడు తన ఇమేజ్ ని మీరు డ్యామేజ్ చేస్తారు కదా, ప్రూవ్ కాకముందే ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారు అనేసనంటే నాకు కాల్ చేసి నువ్వు అసలు ఆడదానివేనా, నువ్వు అసలు జర్నలిస్ట్వా, బట్టగాల్చిన అల్లుడి మీద వేస్తున్నావు అవి అని చెప్పేసి అని నాకు కాల్ చేసి మాట్లాడినారు. కాబట్టే ఆ ఆడియోస్ కూడా నా ఛానల్లో వేసుకున్నాను. కాబట్టే తను ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్, నేను సైదా బానోతునే కాదు అని చెప్పేసి అని కామెంట్స్లో అతని పేరు మెన్షన్ చేశాడు. కాబట్టే నేను ఆ విధంగా పెట్టాల్సి వచ్చింది. ఓకే అండి, ఇదంతా లీగల్ గా అయితే బాగుంటది. మీరు లీగల్? అవునండి, నేను లీగల్ గానే వెళ్తున్నాను. వాళ్ళే ఇల్లీగల్ గా డిఫరెంట్ ఐడీస్ తీసుకొచ్చి నీచంగా కామెంట్స్ పెడుతున్నారు. దాని మీదనే ఎంక్వైరీ నడుస్తుంది. ఫర్దర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత నిజంగా వాళ్ళే అయితే గనక నేనే ఎలాంటి తర్వాత ఫర్దర్ గా ఎలా మూవ్ అవ్వాలి అనేది కూడా నేను కూడా చూసుకుంటాను మేడం. వాళ్ళ మీద FIR అయిందో లేదో ఒకసారి కనుక్కోండి మీరు. FIR అనేది ప్రూవ్ అయినట్టు కాదు కదండి. కోర్టులో ప్రూవ్ అయితే ప్రూవ్ అయినట్టు. FIR అనేది ఎలిగేషన్ మాత్రమే, అది ప్రూవ్ అయినట్టు కాదు కదా. ఓకే, ఇప్పుడు నాతో మాట్లాడింది కూడా అది వినండి మేడం. లెట్ మీ టాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అతను నాతో మాట్లాడింది కూడా అది ప్రూవ్ కాదా మేడం? అదే అండి, ఏ ప్రూఫ్స్ ఉన్నాయో అవి తీసుకొని మీరు మఠంపల్లి PS కి రండి. ఇక్కడ మీ మీద FIR మేము చేస్తే కూడా FIR అయినట్టే, అంత మాత్రాన మీరు తప్పు చేసినట్టు కాదు కదా. ప్రూవ్ నేను చెప్పట్లేదు మేడం, లీగల్ గా తనని ప్రొసీడ్ అవ్వమనండి. నేను కాదని చెప్పట్లే కదా. FIR చేయండి మీరు, నేను చెయ్యొద్దు అని చెప్పట్లే కదా. మీరు ఎందుకు పెట్టిండ్రు, తన మీద ఎందుకు అలిగేషన్ తీసుకొస్తున్నారు, తనకున్నటువంటి పరువును ఎందుకు తీస్తున్నారు అంటే నేను చెప్పిన నన్ను మాట్లాడిండు కాబట్టి నువ్వు అసలు ఆడదానివేనా, నువ్వు జర్నలిస్ట్ వేనా, స్టింగ్ ఆపరేషన్ వాటికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా మీరు రండి. ఈ నెంబర్ కి నేను వాట్సాప్ పంపిస్తాను మేడం. నేను మీకు వాట్సాప్ పంపిస్తాను ఈ నెంబర్ కి. ఓకేనా? ఓకే, ఇప్పుడు పెట్టండి. పెడతాను. న్యాయం వైపు నిలబడే గలం, గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు G News. ఇది ప్రజా వేదిక.